మాట్లాడుతున్నాడు మీ ఓడు. మీరు ఆకాశానికి లేపుతున్నారు జాకిలు పెట్టి కదా, బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో. ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు. రాయిరా, చూస్తాను రేపు పెద్ద ఎడ్డింగ్లో బ్యాన్ రెడ్డింగ్ పెడతామేమో చూస్తాను. ఆడపిల్లలతో బూతులేంటి, సంస్కారం కూడా లేకుండా మాట్లాడతారు. అలవాటు అయిపోయింది బరి తెగింపు. ఎందుకని మీరు రాయరు కాబట్టి. మా నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి, భూతత్వంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం, సంస్కారంతో ఉంటాం. సరే మీరందరూ చూపిస్తారు కాబట్టి, మీరందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి, మీరందరూ కలిసి 10 ఛానళ్ళు 2 పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లందరికీ పండగ రోజు కాదు, దండగ రోజు. ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచన దినం, ఇది పండగ దినం కాదు. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి, అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాడ్జ్ ఉండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు, ఇవాళ డ్రైవర్లందరూ కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది. దేవాలయం దర్శనం చేశారు, వంశపారపర్యంగా రామతీర్థం అయితే నన్ను అవమానానికి గురి చేశారు. మ్యాక్సిమం వాళ్ళ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం ఎవరికి ఇవ్వట్లేదు, ఆ సంస్థ ఉద్యోగులకి జీతాలు కూడా. మాన్సా అనేది ఉందిలేండి, మాన్సాక ఇప్పుడు ఆయనకు కుక్క బిస్కెట్ లాగా బిస్కెట్ ఒకటి పడేసాడు చంద్రబాబు నాయుడు. గోవాలో సముద్రం ఒడ్డున ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి. జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ. గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది. వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ. 3 కాకి చొక్కాలు వేశారు. 3 కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలోనో ఏదో కార్యక్రమం ట్యాగ్ లైన్ తీసుకుని దానికి సినిమా టైటిల్ లాగా డ్రైవర్ల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో ఒకటి పెట్టి డ్రైవర్లకు డబ్బులు వేసాం అని చెప్పి మాట్లాడారు. మామూలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి గడిచిన ఈ మధ్యకాలంలో ఏది ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి, చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి, ఆటోలకి బస్కి కండక్టర్ చెప్పండి, డ్రైవర్కి చెప్పండి, టికెట్ అడిగితే తోలు తీస్తాను. మీరు శ్రీశైలం వెళ్ళాలా, కాళహస్తి వెళ్ళాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు. కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు, కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా, తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెనకటికి సామెత ఉంది. తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అది సామెత. నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని. మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పారు. బాగున్నాయి. ఎన్నికలు అయిపోయినాయి. ఆ బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు, విశాఖపట్నం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది, ఫ్రీ బస్సు ఏది, మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని. అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్సు ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పోతాయి అమ్మ, భలే చంద్రబాబు ఇవన్నీ వీళ్ళని చంద్రబాబుని నమ్ముకుని ఎవడొట్టేసాడండి, ఎందుకు కొట్టేసి మమ్మల్ని అడుగుతారేంటమ్మా వాళ్ళు గోల. ఆటో వాళ్ళు ఎవరు, బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, జగన్మోహన్ రెడ్డి
వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడటం బిగించేశారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి, మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. మరి ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి